జీవీఎంసీ 88వ వార్డు పరిధిలో అనేక భూ అక్రమాలు జరుగుతున్నాయని గల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో భూ అక్రమణలపై జన సైనికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గౌరవ జగ్గయ్యపాలెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఇష్టానుసారం ప్రభుత్వ భూములను కొల్లగొట్టి పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తున్నారని, దీనిపై గతంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలకు కొంతమేర అడ్డుకట్టపడినప్పటికీ పూర్తిగా నిరోధించలేకపోతున్నారని వాపోయారు. కొందరు అధికారులు నిజాయితీగా పనిచేస్తున్నప్పటికీ మరికొందరు అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. అలాగే 88వ వార్డులో అక్రమంగా క్వారీలను తవ్వి గ్రావలను కూడా తరలిస్తున్నారని తెలియజేశారు. జగరాజుపేటలో ఓ బడా పారిశ్రామికవేత్త తమ స్థలంలోకి భారీ వాహనాలు నడపడం వల్ల రోడ్లన్నీ గుంతలు పడి రోడ్లు పాడవుతున్నాయని గ్రామస్తులైన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జన సైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములు 460 సర్వే నెంబర్లో బంజర్లు కాపాడాలి. 460 సర్వే నెంబర్ మన కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఎవరు ఇచ్చారు కంప్లైంట్ వచ్చారు పోలీసులు. వచ్చిన వాళ్ళు గంట వరకే వాళ్ళు క్లియర్ చేశారు కానీ రోడ్డు తర్వాత మళ్ళీ మామూలు యథాతథంగా అయిపోయిందండి. ఈ రోజు షాప్ తిరిగి ఇంటికి నేను తిరుగుతూ ఉంటాను. 4 సార్లు పిల్లలు స్కూల్ ట్యూషన్ తీసుకో చాలా ఇబ్బందిగా కూడా ఉందండి. ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేదండి. అసలు రోడ్డు కూడా చాలా ప్రాబ్లంగా ఉందండి. అసలు జారిపోతుంది సార్. పిల్లలు తీసుకెళ్ళేటప్పుడు అయితే పడిపోతామేమైనా భయం వేస్తుందండి. ఏమైనా షాప్ నుంచి సామాన్ తెచ్చుకున్నా సరే ఇబ్బంది అవుతుంది సార్. ఇంట్లో రేషన్ తెచ్చుకున్నా రేషన్ కూడా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. అసలు ఏమీ లారీ జరుగుతుంది. ఎన్నిసార్లు ఆపుతారు కానీ ఆపినా సరే మామూలు చేసేస్తున్నారు సార్. అది కొంచెం ఎంతమ్మా 426 అసలు ప్రతి నెలలుగా దుఃఖ పెడతాడండి. ఎవరికి ఫోన్ చేసినా ఎవరికి చెప్పినా ఫోన్ చెప్తామమ్మా అంటారు కానీ ఎవరు చెప్పట్లేదండి. ఈ నెల తారీఖు వచ్చిందండి. ఎవరిని అడిగినా తెలియదు. వచ్చినట్టు తీసుకోండి. ఆ చివరికి వెళ్ళాం అనుకుని జనాలు ఎక్కువైపోతున్నారు. స్టాపులు పెట్టమన్నాడు పెట్టచ్చు కదండి. స్టాపులు కూడా పెట్టడు. 3 స్టాపులు అన్నారు. 3 స్టాపులకి ఇవ్వాలి. 2 స్టాపులు శుభ్రంగా ఇస్తారు ప్రతి నెల. 3వ స్టాప్ అసలు బియ్యం ఇవ్వడు. ఎప్పుడో వస్తాడు నచ్చినప్పుడు బస్తా బియ్యం పట్టుకొని ఇలా టంపేసి డబ్బులు ఇచ్చేస్తున్నాను అంటాడు. ఆ బియ్యం ఏమన్నా అనుకుని నచ్చుకుంటున్నాడు. మాకు రేషన్ కూడా అయితే బాగా తప్పు పెడుతున్నాడు. ధ్రువకాలనీ గ్రామం నుంచి ఎన్నో సమస్యలు ఎప్పటి నుంచి ఉంటున్నాయి. ఎందుకంటే ఇది ప్రధాన రహదారి. ఈ రహదారి కింద ఈజుడ్ ప్లాంట్ వాళ్ళు 3 పైప్ లైన్లు వేశారు అండర్ గ్రౌండ్ వేసినప్పుడు వాళ్ళు దీని రక్షణ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఎక్కువ నిత్యంగా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే రహదారి కాబట్టి, ఇది పేదవాళ్ళతో పాటు అందరూ కూడా వెళ్ళే రహదారి కాబట్టి ఈ ప్లాంట్ నిర్వాహకులు కూడా దీని మీద స్పందించట్లేదు. లారీలు కూడా ఇటుపైకే నిర్వహణలు జరుగుతున్నాయి. అందుకని గతంలో 2020లో తాత్కాలిక తార్ రోడ్డు పూసారు. ఏదో చేసాం రంగులు దిద్దామని. ఆ రంగులు దిద్దడం కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మీ అందరూ కూడా చొరవ తీసుకొని ఒక 4-3 నెలల్లో దీని పరిష్కార మార్గంగా శుభ్రంగా సీసీ రోడ్ వేసి దీనికి పరిష్కార మార్గం చూపిస్తామని స్థానిక ఎమ్మెల్యే గారు కూడా కొన్ని పట్టించుకొని త్వరగా, ఎందుకంటే మాకు ఒకరున్నా ఉండవు లేనట్టే ఇక్కడ కొనలేండి. ఇది చాలా రోడ్డు మాత్రం బాగు చేయమని ఎప్పటి నుంచో అడుగుతున్నాము. బాగు చేయట్లేదు. ఎవరు పట్టించుకోవట్లేదండి. మట్టి వేసేస్తారు వెళ్ళిపోతున్నారు. మట్టి వేసేస్తున్నారు. పెద్ద లారీలు అయితే చాలా దారుణంగా తిరుగుతున్నారు. అన్నానికి కష్టంగా ఉంటుంది. అది కొంచెం పట్టించుకోవాలి. మాకు రేషన్ బండి ఒకటి రాదండి. మాకు రేషన్ ఒకటి ఎవరు ఎప్పుడు ప్రతి నెల వాళ్ళకి చెప్పడం అదిగా వస్తుందని అంటారు, ఇదిగా వస్తుందని అంటారు. ఎందుకు రావట్లేదని అంటే మేము చివరిని ఇచ్చేస్తాడండి. ఈ ముందు నాపడండి మళ్ళీ వస్తాను అంటాడు. ఇప్పుడు వచ్చి నెల ఇంతవరకు రాలేదండి. తగ్గితే 15 ఇల్లు 20 ఇల్లులు ఉన్నాయండి. రాలేదండి. అడిగామనుకోండి అడిగిన వాళ్ళు చెడ్డ అయిపోతున్నారు. ఇక్కడ ఎవరు అడిగితే వాళ్ళు చెడ్డ అయిపోతున్నారు. ఎంతమందికి చెప్పామండి ఎవరు పట్టించుకోవట్లేదండి. పంపిస్తానమ్మా ఫోన్ చేస్తానమ్మా అంటారు. ఎవరు పట్టించుకోవట్లేదండి. చెప్పి అయిపోవడమే. ఈరోజు 88వ వార్డు గవర్జగిపల్లిలో ఉన్నామండి. 460 సర్వే నెంబర్లో ఎకరా 90 సెంట్ల వరకు కబ్జాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏంటి యథేచ్ఛగా గెడ్లు, వాగులు, వంకలు కప్పేస్తారు. ఈ వైసీపీ చోటా నాయకులు కబందాస్తాల్లో ఈ భూములన్నీ ఉన్నాయి. ఈవేళ ఎక్కడ కనబడితే అక్కడ షెడ్ వేయడం, ఒక 100 గజాలు షెడ్ వేయడం, అమ్మేసుకోవడం. ఈవేళ గవర్జగిపల్లిలో మ్యాక్సిమం ఒక 7-8 ఎకరాలు కబ్జాలు గురైపోయింది. దీని మీద రెవెన్యూ అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటారని, అలాగే గవర్జగిపల్లి కాదు కోటనారకు వస్తాడికి అపార్ట్మెంట్లు వేస్తున్నారు.
గ్రూప్ హౌస్లు వేస్తున్నారు. దేనికి అగ్రికల్చర్ భూముల్లో గ్రూప్ హౌస్లు అపార్ట్మెంట్లు వేస్తున్నారు. దేనికి ప్లాన్ ఉంటుంది, నాలా కట్ట ఉండదు, ల్యాండ్ కరెన్షన్ ఉండదు, ఏమీ ఉండవు. అలాగే ఇల్లు కట్టుకుంటారు, 2-3 డూప్లెక్స్ ఇల్లు వేస్తారు, దేనికి ప్లాన్ ఎప్పుడు ఉండదు. ఇలాగ కోటనరావు సత్యనపాలలో బిల్డింగ్ ఉంది, 2 అంతల బిల్డింగ్, దానికి ప్లాన్ ఎప్పుడు లేదు, ల్యాండ్ కరెన్షన్ లేదు. దాంట్లో ఇప్పుడు బిల్డింగ్ కమర్షియల్ బిల్డింగ్ చేశారు. అలాగే మాన్యాలు కూడా పాపం పేద సాధికి పూర్వం రాజులు ఇచ్చిన మాన్యాలు, మంగళమాన్యం, సాకలమాన్యం, ఈనాం భూములు ఇచ్చారు. ఆ ఈనాం భూములన్నీ ఈ వైసీపీ చోటా నాయకులు కబ్జాలు చేసి ఆన్లైన్లో ఈనాం రైతులు ఉంటారు, మంగళాలు ఉంటారు, సాగలాలు ఉంటారు, సాలేలు ఉంటారు. అలాంటి వాళ్ళు అందరూ ఈ మోతిబారులు, ఈ వైసీపీ చోటా లీడర్లు కబ్జాలు చేసి ఇలా దారుణాలు చేస్తారు గత 5 ఏళ్ళు. అలాగే సత్యవానపాలకు వచ్చాడు రేవల చెరువు కబ్జా, కోటనరకు వచ్చాడికి మాన్యాల కబ్జా, అపార్ట్మెంట్లు బంజరు భూముల్లో కట్టేయడం, ఒక జిరాజీ నెంబర్ తీసుకుంటారు, పక్కన బంజరు కలిపి ఫ్లాట్ వేస్తున్నారు. అలాగే నరకొచ్చరి గ్యావల కోరిలు, అక్రమ కోరిలు, రాత్రనక పగలనక యథేచ్ఛగా కోరిలు తవ్వుతున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా అధికారులు ఇంకా వైసీపీ మత్తులో ఉన్నారు. కొంతమంది అధికారులు మాత్రమే ఈరోజు వైసీపీ చోటా నాయకులకి వత్తాసు పలుకుతూ, అలాగే జిరుబదులపాలలో 420 సర్వే నెంబర్ ఉంది, 4 ఎకరాల 70 సెంట్లు. ఆ 420 సర్వే నెంబర్కి 420 వ్యక్తి పట్టా చేయించుకొని దానికి యథేచ్ఛగా నేషనల్ హైవే సాగలమాల రోడ్డు 986 కోట్లు శాంక్షన్ అయితే దాంట్లో అక్రమ గ్రావెల్ తవ్వేస్తారు, రోడ్లో కూడా గ్రావెల్ తవ్వేస్తారు.